హలో అండి అందరికీ. ఈరోజు నేను బచ్చల కూర మెంతి కూరతో పచ్చడి ప్రిపేర్ చేశాను. దానికోసం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు యాడ్ చేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మెంతి కూర, బచ్చల కూర కూడా యాడ్ చేసి దాంట్లోనే చింతపండు యాడ్ చేసి ఈ విధంగా ఉడికించేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి వాటిల్లో ఏం చేయాలంటే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, సరిపడ ఉప్పు యాడ్ చేసి మిక్సీ చేసి గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని ఉడికించిన దాంట్లోకి యాడ్ చేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇది గ్రైండ్ చేయాల్సిన అవసరం ఏమి లేదు, మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి ఈ విధంగా మొత్తాన్ని కదిపేసేసుకొని ఉప్పు సరిపోయిందో చెక్ చేసుకొని యాడ్ చేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఈ విధంగా ఈ పచ్చడి నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి అందరికీ. ఈరోజు నేను చాలా ఫటాఫట్గా సింపుల్గా పప్పుచారు అయితే పెట్టాను. చాలా బాగా కుదిరింది. దీనికోసం ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకొని కడిగి కాసేపు నానబెట్టి ఉంచండి. ఉడికేటప్పుడు మెత్తగా ఉడుకుతుంది. దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్, సొరకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి కరివేపాకు కూడా కొద్దిగా యాడ్ చేసి ఉడికేటప్పుడు టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉడకపెట్టేసుకోవాలి. ఇది ఉడికిన తర్వాత ఒకసారి గరిటెతో మెదుపుకోవాలి. ముందుగానే పప్పు నానబెట్టుకుంటే మెత్తగా మెదిపిద్ది. కొద్దిగా సరిపడా చింతపండు రసం, సరిపడా వాటర్ యాడ్ చేసి తగినంత ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా బెల్లం ముక్క యాడ్ చేసి తాలింపు దినుసులు కూడా యాడ్ చేసి తాలింపులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని తాలింపు దినుసులు పెట్టుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి అందరికీ. చిక్కుడుకాయలు తీసుకొచ్చారు. చిక్కుడుకాయలు చూడటానికి చాలా బాగున్నాయని కర్రీ చేశాను. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంది. చిక్కుడుకాయలు చూడటానికి లేతగా ఉన్నాయి. దానికోసం ముందుగా ఒక బౌల్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకున్నాను. తాలింపుల దినుసులు యాడ్ చేసుకొని దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసి వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా వంకాయలు యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి ఒలిచి పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా యాడ్ చేసి కొద్దిగా ఉడికిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసి సరిపడా కారం, సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 5 minutes పాటు ఉడికించుకొని ఉప్పు కారం సరిపోయిందో చెక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి అందరికీ. ఈరోజు నేను తోటకూర, పచ్చిశనగపప్పు కాంబినేషన్తో పులుసు కూర అయితే చేశాను. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ముందుగా 1 కప్పు పచ్చిశనగపప్పు అయితే తీసుకున్నాను, ఎక్కువే తీసుకున్నాను. దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న తోటకూర కూడా యాడ్ చేసి కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు, సరిపడా వాటర్ అయితే యాడ్ చేసేసి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ అయితే రానిచ్చేసాను. ఇది ఉడికిన తర్వాత మూత తీసి నీళ్ళని ఒకసారి ఉంచుకొని మొత్తం పప్పు గుత్తుతో మెదిపేసుకొని మిగతా వాటర్ని మళ్ళీ మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసేసుకొని దీంట్లో సరిపడా ఉప్పు, సరిపడా కారం కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇది పొయ్యి పెట్టి ఉడికిన తర్వాత ఉప్పు, కారం సరిపోయిన చెక్ చేసుకొని దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు యాడ్ చేసి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్